రోమిలకు రాసిన పత్రిక మనందరికీ బాగా తెలిసిన వాక్యము, ఒక రకంగా చెప్పాలంటే కంఠస్థ వాక్యము. మనం చాలాసార్లు ఆ వాక్యం వినింటాము, మాట్లాడుకుని ఉంటాం. కానీ ఆ వాక్యంలో ఉన్న సత్యాలు మనం వినడానికి ప్రయాసపడదాం. అలాగే సత్యము నుండి సర్వసత్యంలోనికి దేవుడు మనల్ని నడిపించబోతుండగా మనం అన్నిటిని అర్థం చేసుకోవడానికి ప్రయాసపడతాం. రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 22వ వచనము నుండి 26వ వచనం వరకు ఉన్న విషయాలను చూద్దాం. అది క్రీస్తునందరి విశ్వాస మూలమైనది, నమ్మువారందరికీ నీతి అయి ఉన్నది, ఏ భేదమును లేదు, అందరూ పొందలేకపోవచ్చున్నారు. కాబట్టి నమ్మువారు దేవుడు తన ఓరిమి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనపరచవలెనని క్రీస్తు యేసు రక్తమునందరి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరిచేది. చివరి వరకు 26 వరకు చదివావా? చాలు. దేవుడు అప్పటి కాలమందు తన నీతిని కనబరచు నిమిత్తము తాను నీతిమంతులను యేసునందు విశ్వాసము గల వారిని నీతిమంతులుగా తీర్చువాడై ఆయన అలాగూ చేసెను. చాలా చాలా శ్రద్ధ కలిగి విన్నాం. ఇక్కడ మనం విన్న వాక్యము, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేక పోవచ్చున్నారు. ఇది ఒక కంటిన్యూస్ టెన్స్ లాగా ఉంది. ఈ మాట మనం చాలాసార్లు విన్నాము, కానీ ఈ మాట కోసము ఓన్లీ ఆ మాటను మాత్రమే ఆ ఫ్రేమ్లో నుంచి తీసేస్తే కేవలము ఆ పైనున్న విషయాలు, కిందున్న విషయాలు చాలా మరి అర్థం కాకుండా పోతాయి. కాబట్టి అసలు మహిమ ఎందుకు పోగొట్టుకున్నాము, దానికి కారణం ఏంటి, అసలు మహిమ అంటే ఏంటి, ఈరోజు ఆ విషయాల్ని మనం ధ్యానించబోతున్నాం. ఇక్కడున్న లేఖనంలో ఉన్న 22 నుంచి 26 వరకు చదివింది ఎక్కడ మధ్యలో ఫుల్ స్టాప్ లేదు, కామాలు ఉన్నాయి. కాబట్టి ఈ మాట కూడా నేను చదువుతున్నప్పుడు, ధ్యానిస్తున్నప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, కేవలం ఆ మధ్యలో ఉన్న మాటనే తీయకూడదు, దాని మొత్తము ఫుల్ స్టాప్ వచ్చేంత వరకు చదవాలి అనే ఉద్దేశంతో చదివినప్పుడు నాకు దేవుడు ఇచ్చిన కొన్ని విషయాలను మీ మధ్యలో నేను షేర్ చేయబోతున్నా. సో అందుకు అక్కడ రాయబడిన విషయాలు, అసలు నూతన గ్రంథంలో అంటే కొత్త నిబంధన గ్రంథంలో మహిమ అనేది చాలా శ్రేష్టమైన మాట. మనం అంటాం, ఇప్పుడు కూడా పాట పాడాం మనం, ఏంది మహిమ నీకే ప్రభు అని. కానీ ఆ మహిమ అనేది దాని అర్థం మనకు తెలియకపోతే మనం ఎంత మహిమ చెల్లించినా, ఎంత మహిమార్థముగా బ్రతకాలని ఇష్టపడినా ప్రయోజనం ఉండదు. మనం పాటల్లో పాడతాం, ఏమని పాడతాము, ప్రభువా నీకే మహిమ అంటూ ఉంటాం. కానీ ఆ మహిమ అంటే ఏంటి, మహిమ అంటే ఏంటి, ఆ మహిమను మనం ఎందుకు కోల్పోయాము, ఆ మహిమ కోల్పోవడం అంటే ఏంటి, మనమందరం అక్కడ ఒక కంటిన్యూస్ లో వాడుతున్నాడు. ఏమనంటే, మనమందరము దేవుడు అనుగ్రహించు మహిమను కోల్పోయి మనమందరము పాపము చేసిన వారమై, ఏమనుంది అక్కడ 23 కదా, ఆ మాట అర్థం చేసుకోవాలి చాలా డీప్ గా మనం. అసలు మహిమ అనే పదానికి కొత్త నిబంధనలో డొక్సా అని అర్థం. ఆ పదం, ఏ పదం వాడతారు మహిమకు? డొక్సా. మహిమ అని కొత్త నిబంధనలో ఎక్కడ ఉన్నా కూడా అక్కడ అన్ని చోట్ల డొక్సా అని ఉంటది, DOKSA. డొక్సా అని అంటే ఏంటంటే, ఈ పదము డోకియో అనే పదం నుంచి వచ్చింది. డోకియో అని అంటే ఎక్సర్సైజింగ్ పర్సనల్ ఒపీనియన్ విచ్ డిటర్మైన్ వాల్యూ. ఎక్సర్సైజింగ్ పర్సనల్ ఒపీనియన్ విచ్ డిటర్మైన్ వాల్యూ అంటే, మీలో ఒక ఒపీనియన్ ఉంటుంది, బాగా వినాలి మాట, మీలో ఒక ఒపీనియన్ ఉంటుంది. ఆ ఒపీనియన్ని నువ్వు వాడుకలోకి తీసుకొని వచ్చి దాన్ని వాడుతూ ఉంటే అది ఒక విలువను తెచ్చి పెడుతుంది.
దాన్ని డోకి అంటే ఏమన్నా నేను పదం అది డోక్సా ముందు దాని ఏ పదంలో నుంచి చూస్తున్నాను? డోకియో, DOKEO. మీరు కావాలంటే మంచిగా దీన్ని ధ్యానించండి, చదవండి, చాలా విషయాలు మీకు తెలుస్తాయి. ఎందుకు ఈ మాటలు ఇలా చెప్తున్నానంటే, దీని అర్థాలు మనం తెలుసుకుంటే, దీని భావాలు మనం తెలుసుకుంటే దేవుణ్ణి మనం సరిగ్గా మహిమపరచగలం. ఇక్కడ పాత నిబంధనలో ఉన్న పదం వేరు. పాత నిబంధనలో హెబ్రూ టెక్స్ట్ లో ఎక్కడ చూసినా కబో అనే పదం ఉండేది. హెబ్రూలో కబో, KABO. కబో అంటే ఏంటంటే భారము. ఏంటది? చాలా భారము కలిగినది. ఆ భారము కలిగింది కబో అనే పదము పాత నిబంధనలో వాడుతూ ఆయా సందర్భాల్లో చాలా చోట్ల దేవుడు వచ్చాడు, దిగి వచ్చాడు, మహిమ దిగి వచ్చింది అని చెప్పడానికి, దేవుని భారము దిగి వచ్చింది అని చెప్పడానికి వివరించారు అప్పట్లో. ఈవెన్ జోసెఫ్ జీవించిన దినాలు కావచ్చు, లేకపోతే ఆ మందసం పైకి దేవుని సన్నిధి దిగి వచ్చినప్పుడు అది మహిమ కావచ్చు. వీటన్నిటిని ఏ పదంతో వాడారు అని అంటే హెబ్రూలో కబో. అది భారమైంది, బాధ్యత అయింది. కానీ ఇక్కడ ఏందది? ఏదో నువ్వు ఆలోచించి నీ మనసులో పెట్టుకొని ఒక ఒపీనియన్ పెట్టుకొని చూడు, అది ఎక్సర్సైజ్ చేస్తూ దాంట్లో నువ్వు నైపుణ్యతను పొందుతూ ఉంటే అది ఒక విలువను తెచ్చిపెట్టేది. ఈ రెండిటిలో మనం చూస్తూ ఉంటే ఇంకా డొక్సా అని ఇంకొక మంచి దాంట్లో ఇంకా బాగా అర్థం చేసుకోవాలి అని మీకు ఒకవేళ ఆశ ఉంటే మాత్రము, వాట్ ఎన్వోక్స్ గుడ్ ఒపీనియన్. ఏం చేస్తుందంట? ఒక మంచి ఆలోచనను కలగచేస్తుందంట. దట్ సంథింగ్ హ్యాస్ ఇన్హెరిట్. నీలో ఆలోచనను పుట్టింప చేసేదంట. అది ఏదది? మహిమ అనే పదం. ఇప్పుడు చాలా మంది మహిమ 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 అని పాడుతాం, కానీ అది మనము నిజముగా అర్థం చేసుకోవాలి. నిజముగా మహిమ అంటే ఏంటి తెలుసా? మనము ఆలోచనలో పుట్టింది, అది దేవునికి ఇష్టముగా గుడ్ ఒపీనియన్ తీసుకొని వచ్చేది, దేవునికి మంచిగా కనపడేది. ఆ మాటను మనం అర్థం చేసుకోవాలి. మనుష్యుడు, దేవుడు ప్రతి ఒక్కడు మహిమ కోల్పోయాడు అని అంటే ఏంటి? మహిమ అంటే కోల్పోవడం అంటే ఏదో పైన డ్రెస్సో లేకపోతే మరొకటి కాదు. కోల్పోయింది ఏంటి? లోపల చేయాల్సిన ఒక ఆలోచన తీరు, అందులో నుంచి రావాల్సిన అవుట్పుట్. అర్థమైందా? ఈ రెండింటిని మీరు కంబైన్ చేసుకోవాలి. ఏంటి? లోపల ఉన్న వాటిని ఆలోచిస్తూ బయటికి తీసుకొని వచ్చిన ఆ అవుట్పుట్ని ఏమంటారు? దాన్నే మహిమ. మంచిదైతే అది మహిమ. మనము దాన్ని కోల్పోయామంట. ఏం కోల్పోయాం? అది కోల్పోయామంట. మన ఆలోచన తీరు మన సరిహద్దుల్లో లేదు. మనం ఆలోచించే తీరు మన చేతిలో లేదు. కొన్నిసార్లు మనం ప్రార్థన చేస్తూ ఉంటాం, కొన్నిసార్లు మనం జీవించడానికి ప్రయాసపడుతుంటాం, కొన్నిసార్లు మన చేత కాదది. వింటా ఉంటాం వాక్యాలు మంచివి. ఏం వాక్యాలు? లోకంలో అందరు దరిద్రమైన వాక్యాలే. అందరూ దరిద్రమైన వాక్యాలు చెప్తున్నారని లేదు, కొంతమంది మంచి వాక్యాలు చెప్తున్నారు. అవునా? మరి ఆ మంచి వాక్యాలు విని ఎందుకు మారట్లా జనాలు? ఆ వాక్యాలు విని ఎందుకు ప్రభావితం అవ్వట్లా? వాడి ఆలోచన తీరులో ఎక్సర్సైజింగ్ ఎందుకు పెట్టుకోవట్లా వాళ్ళు? దాని అవుట్పుట్ లో దేవునికి రావాల్సిన గుడ్ ఇంటెన్షన్స్ ని బయటికి తీసుకొని ఎందుకు రావట్లేదు? అందుకే యేసు ప్రభు అన్నాడు, మీరు కోల్పోయిన దాన్ని తిరిగి నేను ఇవ్వడానికి వచ్చాను. యేసు ప్రభుల వారు దేనికి వచ్చారు తెలుసా? ఏదైతే మనం కోల్పోయామో. ఈరోజు ఈ 3 విషయాల్లో నేర్చుకునే దాంట్లో మొదటి మాట ఏంటంటే, మనమందరము పాపము చేసిన వారమే. ఎవ్వరు పరిశుద్ధుడు అనేవాడు లేడు. అది నేను కావచ్చు, ఎవరైనా కావచ్చు. అందరూ పాపము చేసిన వారమే. దేవుడిచ్చు మహిమను, డొక్సాను కోల్పోయిన వారమే. దేవుడు ఆదాముకు ఇచ్చింది మంచిది ఏంటో తెలుసా? ఆలోచన. డొక్సా. నా మాటలు అర్థమవుతున్నాయి మీకు? ఏది? ఇప్పుడు పండు తినమని అవ్వ చెప్పినప్పుడు
ఆయన కోల్పోయింది ఏంటంటే తాను ఆలోచించి ఒక మంచి ఒపీనియన్ తీసుకొని ఆ ఒపీనియన్ లో స్థిరంగా ఉండాల్సిన వాడు, మంచిగా అవుట్పుట్ తీసుకొని రావాల్సిన వాడు ఆ అవ్వకి ఏం చెప్పాలి? అయ్యో ఇది తినకూడదు కదా, మన యేసు మన దేవుడు ఈ మాట చెప్పాడు కదా అని ఎక్సర్సైజ్ చేసి మంచిది చెప్పాల్సిన వాడు ఏమైపోయాడు? ఇది తినకపోతే ఏమవుతుందో, తినకపోతే ఏమని బాధపడుతుందో, నా భార్యను నేను తృప్తిపరచాలి, నేను ఆనంద పెట్టాలి అనే ఆలోచనలో ఏం చేశాడు? తినేశాడు. ఈ దినాల్లో చాలా మంది భార్యను తృప్తిపరచాలి, పక్కనున్న వాళ్ళని తృప్తిపరచాలి అనే ఉద్దేశముతోనే చాలా మంది పాపాలు చేస్తారు. బాగా గుర్తుపెట్టుకోండి. వాడు కావాలని చేయడు, పక్కనోళ్ళని ఆనందం పెట్టాలి, పక్కనోళ్ళని ఇబ్బంది పెట్టకూడదు. ఇలాంటి పనులు మీరు చేస్తూ ఉంటే నీకు ఆదాముకు తేడా లేదు. ఈ మాట ఇలా చెప్తే బాధగా ఉంటుంది. బ్రదర్, సొసైటీలో ఉన్నాము, మనము అందరినీ కలుపుకొని పోవాలని చెప్పి వాళ్ళలాగా మీరు వాళ్ళలాగా అయిపోతే ఇజ్రాయెల్ ప్రజలకే చెప్పాడు, రే మీరు అలా అవ్వకూడదంటారా, మీరు వారి వల్లే మార్చబడకండి అన్నాడా లేదా మాట? ఎంత స్పష్టముగా దేవుడు చెప్పాడు. అలా చేయకూడదు పాపాలు, అందుకే చేశాడు మన ఆదాము. మొదటిగా ఉన్న మాటల్లో మీకు అందరికీ, అందుకే మొదటిగా ఆదికాండము 3వ అధ్యాయం 9వ వచనంలో మీ అందరికీ ఆశ్చర్యమైన మాట చదువుదాం. మాట 3వ అధ్యాయం 9వ వచనం, ఎన్నోసార్లు ఇది చదివారు మీరు. నీవెక్కడున్నావనను అందుకతడు బాగా చాలా జాగ్రత్త వినాలి. ఎక్కడున్నావు? సమస్త సృష్టిని సృష్టించిన వాడు, సమస్తమును ఏర్పరిచిన వాడు ఉన్నది మహా అంటే కొంచెమే. ఆ కొంచెం ప్రాంతంలో కూడా దేవుడు కనుక్కోలేడా? దేవుడు ఉద్దేశం ఏంటంటే ఏదైతే నేను నీకు ఇచ్చానో, ఏ ఆలోచన అయితే నీకు ఇచ్చానో ఆ ఆలోచన నుంచి నువ్వు తొలగిపోయావు, ఆ స్వభావం నుంచి తొలగిపోయావు. నువ్వు కోల్పోయింది ఏంటో తెలుసా? మహిమను కోల్పోయావు. నిన్ను ఒక సర్కిల్లో ఉంచాను, ఆ సర్కిల్లో ఉండాల్సిన నువ్వు దాటిపోయావు. దేవుడు నిన్ను రోబోట్లకు చేయాలని ఇష్టపడలేదు, కానీ ఆ సర్కిల్లో ఎలా జీవించాలో మంచిగా జీవించడం నేర్చుకోవాలి. నువ్వు భూమి మీద ఉన్న నువ్వు ఎలా మంచిగా బ్రతకాలో నువ్వు ప్రయాసపడాలి. 10 మందితో పాటు ఇంకా 10 మందిని దేవుని వైపు నడిపించడానికి నీ ప్రయాస లేకపోతే నువ్వు కూడా నేను కూడా తప్పిపోయిన వారమే. ఏమన్నాడు కదా దేవుడు? హలో, ఆదాముతో అడిగాను నేను, ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను, నువ్వు ఎక్కడున్నావు? ఈరోజు దేవుడు మాట్లాడుతున్న మాట, మీ ఒపీనియన్, మీ ఆలోచన, మీ స్వభావము, మీ లోపల జరుగుతున్న ప్రయాస ఎలాగుంది? అది మిమ్మల్ని తప్పింప చేస్తుంది, దేవునికి దూరంగా చేసేస్తుంది. చాలా జాగ్రత్త. ఈరోజు దేవుడు మాట్లాడుతున్న మాట, ఆదాము తప్పిపోవడానికి గల కారణం, తప్పిపోయిన తర్వాత దేవుడు మొదటిగా అడిగింది, ఎక్కడున్నావు? నేను పెట్టిన ప్రాంతంలో నువ్వు లేవే, నేను ఉంచాల్సిన, నేను ఇష్టపడి పెట్టిన ప్రాంతంలో లేవే నువ్వు. ఈరోజు దేవుడు మనల్ని అడిగితే మనం ఏం చెప్తాం సమాధానం? ఆదాము అయితే చెప్పాడు, ఏమని చెప్పాడు? సమాధానం ఇచ్చాడు, నేను ఎక్కడ దాక్కున్నాను? దిగంబరుగా ఉంటుంది గనుక దాక్కున్నాడు, భయపడుతున్నాడు. దిగంబరి అని తనంతట తానే ప్రకటిస్తున్నాడు. ఇంత ముందుకు దిగంబరితనము దేవుడు చూస్తా ఉన్నాడు అనేది విషయము తెలియట్లా ఏమో ఆయనకు. ఈరోజు మనం కూడా అర్థం చేసుకోవాలి, మనలో కూడా తెలియని వాటన్నిటిని నేర్చుకొని ఆ ఒపీనియన్ని సరిగ్గా మనం ఎక్సర్సైజ్ చేయకపోతే మన ఆలోచన ధోరణి మారిపోయి మన చేయాల్సిన పనికిమాల పనులన్నీ మనం చేస్తాం. మళ్ళీ లాస్ట్కి ఏం చెప్తాము? ఇదంతా దేవుని మహిమ అండి అంటారు. నిజం చెప్తున్నాను, చాలా మంది ఇది చేస్తున్న తప్పు, లోకంలో చాలా మంది చేస్తున్న తప్పు ఇది. అన్ని జరిగిపోయిన తర్వాత తిరిగి దాన్ని ఎవరికి అంటగడతావు, ఎవరికి పూస్తావు? దేవుని మహిమ కొరకు అన్నట్టు అంటగడతావు. చేసింది అన్ని పనికిమాల పనులే. ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకున్నారు, లేచిపోయినారు, చాలా విచిత్రమైన పనులన్నీ చేశారు, పనికిమాల పనులని. మా సొంతం చెల్లి కూడా ఇప్పుడు ఏమంటారు? దేవుడు ఏదైనా సమస్య వచ్చింది అనుకోండి,
ఏమైనా ఇబ్బందులు వచ్చి తిరిగి నిలబడినారు అనుకోండి, ఏమంటారు? బా దేవునికి మహిమ అన్న. మన ఒపీనియన్సే మారిపోయినాయి, మన స్వభావాలు మారిపోయినాయి. మనం దేవునికి ఇష్టముగా అయిష్టముగా మారిపోయి మనం దేవునికి దూరం అయ్యామనే విషయాన్ని మర్చిపోయారు అందరూ. అక్కడ చూస్తున్న ఒక మాట, ఈ ఆదికాండము 6వ అధ్యాయం 3వ వచనంలో మీ అందరికీ బాగా తెలిసిన మాట, దేవుడు బాధపడిన మాట, దేవుడు స్పష్టంగా చెప్పిన మాట. 6వ అధ్యాయం 3వ వచనం. అప్పుడు యెహోవా అక్రమ విషయములలో నరమాత్రులై ఉండి బాగా వినాలి. దేవుడు ఎక్కువ, ఇప్పుడు దేవుడు తనంతట తాను ఒక చోట ఉంటే దేవుని ఆత్మ మాత్రం ఎక్కడుందంట? చెప్పాలి, మీరు నాతో పాటు ఉండాలి వాక్యంలో. దేవుని ఆత్మ ఎక్కడుందంట? దేవుని ఆత్మ మనుషులపై, మొదటిగా భూమి ఆకాశం సృష్టించబడక ముందు ఎక్కడుంది ఆత్మ? నీళ్లపైన అల్లాడుతూ ఉండను. ఇప్పుడు దేవుని ఆత్మ ఏం చేస్తుంది? బైబిల్ ప్రకారంగా కొత్త నిబంధనలు చూస్తే ఎక్కడైతే చీకటి బహుగా కమ్మునో అక్కడ దేవుని కృప విస్తారముగా ఉండును. విస్తారంగా ఉండడం అంటే ఏంటి? దేవుని సన్నిధి, దేవుడు అక్కడ కార్యాలు చేయాలని ఇష్టపడతా ఉంటాడు. ఇప్పుడు మనుషులు ఇష్టం వచ్చినట్టు పాపాలు చేస్తూ ఉంటే ఆయన ఆత్మ ఏమైందంట? బాధపడతా ఉంది. ఎందుకు బాధపడుతుంది తెలుసా? ఆయన ఆత్మ వెళ్తున్న ప్రతి చోట, ప్రతి వాళ్ళు చేస్తున్న పనులు, వాళ్ళ ఒపీనియన్స్, వాళ్ళ భావాలు అన్ని విని దేవుడు బాధపడుతున్నాడు. బయటికి మాత్రం మనం మనే ఉన్నాం, అర్థమైందా? లోపల మాత్రం ఎలా ఉన్నాము? చెప్పాలి మీరు నిజంగా. లోపల మాత్రం ఎలా ఉన్నాము? మనం మనకిష్టం వచ్చినట్టు ఆలోచించుకుంటూ మనం బ్రతుకుతున్నాం. దేవుని ఆత్మ అటువైపు వెళ్తున్నప్పుడు అందరి భావాలు విని చాలా బాధపడ్డాడు. నిజం చెప్తున్నాను, ఒకవేళ మనము దేవుడిచ్చిన మహిమను కోల్పోతే నష్టపోయేది మనమే. పాపములో పడితే దేవునికి మన మీద ఏమొచ్చింది? విసుగొచ్చింది. ఏమొచ్చింది బ్రదర్? విసుగొస్తే ఏం చెప్పాడు? ఇక మీదట మీరు ఎన్ని సంవత్సరాలు బతుకుతారంట? అంతకాలం బాగానే బతికారు చాలా మంది. నోవా కూడా ఎంతకాలం బతికాడు? 600 సంవత్సరాలు పైన బతికాడు. ఎన్ని సంవత్సరాలు బతికాడు? పైన. ఇన్ని సంవత్సరాలు బతికిన నోవా కూడా లాస్ట్కి ఎన్ని దినాలు అయిపోయినాయి బతకడం? వాళ్ళకు 120 సంవత్సరాలు. మీరు నేను మన ఒపీనియన్ ప్రకారంగా, మనం ఇష్ట ప్రకారంగా మన జీవితాలను మార్చుకొని మన ఇష్టపడిన బ్రతుకుతూ దేవునికి రావాల్సిన మహిమను వదిలిపెట్టి మన ఇష్టపడిన బ్రతుకుతే మనము కూడా మనం జీవించే ఆయుష్కాలాన్ని నేను తెచ్చుకుంటాం, మనము తగ్గించుకుంటాం. అందులో సందేహమే లేదు. జాగ్రత్త. ఏముంది బ్రదర్, మహిమను కోల్పోతే ఏం పెద్ద విషయమా అని అనుకున్నారేమో. మహిమను కోల్పోతే, నువ్వు పాపంలో పడితే, నువ్వు నీకు ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతే, నీ ఒపీనియన్స్ మీరు ఇష్టం వచ్చినట్టు పెట్టుకొని బ్రతుకుతే ఏమవుతారు మీరు? మీ జీవితాన్ని, ఆయుష్ను తగ్గించుకుంటారు. అందుకే బైబిల్ ఒక మాట ఉంటుంది, మీరు అనుకున్న కాలము కంటే ముందే మీరు చదవన్న మాట ఎక్కడుంది? ప్రసంగి చదవండి బ్రదర్, 7వ అధ్యాయం 17వ వచనం. చేయకము, నువ్వేళ చనిపోదువు. మనము డొక్సా దేవునికి ఇవ్వాల్సిన మహిమను దాని విషయంలో ధ్యానం పెట్టక మన ఒపీనియన్ మనం తీసుకొని మనం దాంట్లో ఎక్సర్సైజ్ చేసుకుంటూ దేవునికి రావాల్సిన ఘనతను రాకుండా, దానికి రావాల్సిన ఒక విలువను రాకుండా మనం ఇష్టపడినట్టు బతుకుతే మన ఆయుష్కాలాన్ని మనం తగ్గించుకుంటాం. మనం దేవుని దగ్గర అసహ్యులమవుతాం. ఎంతకాలం ఇలా ఉంటుంది? ఇప్పుడు మనం అనుకుందాం, గేటు ముందు అక్కడ ఇటువైపు సాతాను, అటువైపు దేవుడు ఉన్నాడు అనుకుందాం. ఇప్పుడు ఎవరిని మీరు ఆనంద పెడుతున్నారు? లోపలికి వచ్చేటప్పుడు ఇద్దరు చూస్తా ఉన్నారు మిమ్మల్ని, అవునా? బయటికి వెళ్ళేటప్పుడు ఇద్దరు చూస్తున్నారు మీరు మిమ్మల్ని అనుకుందాం. ఎవరిని ఆనంద పెడుతున్నారు మీరు? సాతాను ఎప్పుడు ఆనందపడుతుంది? చెప్పాలి మీరు, మాట్లాడితే కొంచెం నాకు అర్థమవుతుంది. దేవునికి దుఃఖం కలిగినప్పుడు. మరి దేవుడు ఎప్పుడు ఆనందపడతాడు? ఏం తమ్ముడు?
మనము దేవుని మార్గంలో నడిచినప్పుడు చెప్తాముడంగా చెప్పాలి, వాక్యానుసారంగా బతికినప్పుడు, ఇంకా సాతానికి దుఃఖం కలిగించినప్పుడు. మీకు ఒక మాట చెప్తాను, ఇక్కడ నుంచి దాటే లోపలే మీరు ఎలా బతకాలో డిసైడ్ అయిపోయి మీరు బ్రతికి చూపించరు. నేను అందుకే మీకు ఏం చెప్పానంటే, ఇక్కడ ఒకవైపు సాతాను, ఒక సైడు యేసుప్రభు ఉన్నాడు. అందులో మీరేం చెప్పారు తెలుసా? సాతాను బాధపడితే దేవునికి ఆనందము, దేవునికి బాధపడితే సాతాను ఆనందం అన్నారు. మీకు ఒక ఆశ్చర్యమైన మాట చెప్తాను, దేవుడు దుఃఖపడితే సాతాను ఆనందపడొచ్చేమో కానీ నేనేం చెప్తున్నాను, వైస్ వర్స, సాతాను బాధపడితే యేసుప్రభు ఆనందపడ్డం అనేది ఎప్పుడు జరగదు. మీరు ఇక్కడి నుంచి బయటికి వెళ్తున్నప్పుడు మీ ఒపీనియన్స్ ఏంటి, నీ మనసులో ఏ ఆలోచన కదలడం మొదలైంది, మీ స్వభావము ఎలా ఉండబోతుంది, మీరు కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. అవునా? ఎందుకు చర్చికి వస్తున్నారండి? మనం చర్చికి వచ్చేది దేవుని వాక్యం విని దేవుని వాక్య ప్రకారంగా నడవాలని ఒక నిర్ణయం తీసుకొని ప్రారంభిస్తాం. ఇంకా తర్వాత అది ఎలా జీవిస్తాం అనేది మన చేతిలో ఉంది. అవునా? ఎన్నో విషయాలు మనం నిర్ణయాలు తీసుకున్నాం. ఆ నిర్ణయాలు ఎంతకాలం ఉంటాయి చెప్పాలి, మీరు మాట్లాడాల. ఇప్పుడు సాతాను ఆనందపడుతుందా, ఇప్పుడు దేవుడు ఆనందపడుతున్నాడా అనేది మీరే అర్థం చేసుకోండి. మీరు మంచి నిర్ణయాలు తీసుకోకపోతే, మీలో గుడ్ ఒపీనియన్స్ స్టార్ట్ అవ్వకపోతే, మీరు నిజముగా దేవుని ఆనంద పెట్టడం లేదు. ప్రతి ఆదివారం ప్రతి ఒక్కరికి అవకాశం దొరుకుతా ఉంది. నేను ఎవరిని ఆనంద పెడుతున్నామంటే మన ఒపీనియన్స్ తీసుకుంటున్నాం, కానీ ఒక్కొక్కసారి నిలబడలేకపోతున్నాం. ఒక్కొక్కసారి సాతాను కూడా ఇలాంటి ఫోజ్ మాటలు మాడుతుంది. ఏం తెలుసా, నీ గురించి నాకు తెలుసులే, రాపో నేను చూసుకుంటాలేను, నువ్వు ఏమున్నా మనవాడివే, నువ్వు ఏం చేసినా మనవాడే, అన్ని భాషలు మాట్లాడినా నావాడివే, నువ్వు ఏం మాట్లాడినా నావాడివే. అదే ఏం తెల్లబట్టలకి అసలు ఒపీనియన్ లేదు. ఈ దినాల్లో అది ఎలా అయిపోయిందనంటే, వాడు తెల్లబట్టలు వేసుకున్నా, నేను కూడా తెల్లబట్టలు వేసుకుంటా. ఏమి తెల్లబట్టలు వాళ్ళు వేసుకోవట్లా, రాజశేఖర రెడ్డి వేసుకోవట్లా? ఎంత చక్కటి వేసుకునేవాడు రాజశేఖర రెడ్డి, చక్కటి పంచ. ఇంకా ఆయన వేసుకున్నట్టు వేసుకుంటే ఇంక ఎంత బాగుంటామో అందరం. తెల్ల వస్త్రాలకు విలువ తీసి పడేశారు. బయటికి తెల్ల వస్త్రాలు, ఎందుకంటే అందరు వేసుకున్నారుగా, మనం కూడా వేసుకున్నాం. సరే మంచిది, తెల్ల వస్త్రాలు వేసుకొని తెల్ల బతుకు మనసు కూడా మంచి ఒపీనియన్ కలిగి ఉన్నావు, చాలా మంచిది, అందులో తప్పే లేదు. బయటికి ఏమో తెల్ల వస్త్రాలు, లోపలేమో కంపు జీవితం. ఏం జీవితం? కంపు. మన ఇంట్లో కొంచెం కంపు వస్తేనే తట్టుకోలేమే. ఇక్కడ చూస్తున్న మాట మొదటిది, మనము డొక్సాను కోల్పోతే మనము ఆయుష్ను తగ్గించుకుంటాం, మనము మన జీవితాన్ని తక్కువ చేసుకుంటాం. బాగా గుర్తు పెట్టుకోండి. రెండవది చూద్దాం, మనము డొక్సాను పోగొట్టుకుంటే ఏమవుతుందనంటే, కీర్తనలు 51వ కీర్తన 4వ వచనంలో చక్కగా దేవుడు దావీదు గారు మాట్లాడుతున్న మాట అది. దావీదు గారు కీర్తనలు 51:4వ వచనం, నీ దృష్టి ఎదుట నేను చెడుతనమును చేసి ఉన్నాడు. అవును, బాగా వినాలి. ఇక్కడ దావీదు ఎవరికి విరుద్ధంగా పాపం చేశాడు? దేవునికి విరుద్ధంగా పాపం చేశాడు. కానీ చెప్పాలంటే విచిత్రంగా, దావీదు ఎవరికి విరుద్ధంగా చేశాడు? మామూలుగా లోకపరంగా మాట్లాడుకుంటే ఉరియాకు విరుద్ధంగా చేశాడు. అవునా? బెత్షెబాకు విరుద్ధంగా చేశాడు. వీరిద్దరికి నష్టాన్ని తెచ్చిపెట్టాడు. చెప్పాలంటే బెత్షెబాకు ఇంకా మంచి జీవితాన్ని ఇచ్చాడు. అవునా? రాణి పొజిషన్ ఇచ్చాడు. అవునా? కానీ ఎవరికి విరుద్ధంగా చేశాడంట? ఇప్పుడు బైబిల్ ప్రకారంగా చూస్తే దేవునికి. నువ్వు ఏ తప్పు చేసినా, నువ్వు అనుకున్నావేమో నేను నా భర్తకు తప్పు చేస్తున్నాను, నా భార్యకి నేను తప్పు చేస్తున్నాను, నా వాడి పక్షాన నేను తప్పు చేస్తున్నాను అనుకున్నావేమో. కాదు, నువ్వు చేసే ప్రతి పాపము దేవుని రహితమైన, దేవుని సన్నిధి నుంచి కోల్పోవడమే, డొక్సాన్ని పోగొట్టుకోవడమే కాదు, నువ్వేం చేస్తున్నావు అంటే దేవుని దృష్టికి నువ్వు పాపం చేసేవాడివి అవుతున్నావు. దేవునికి విరుద్ధంగా నువ్వు పాపం చేస్తున్నావు. ఎందుకు తెలుసా? నీ ఒపీనియన్ వాడుకొని నువ్వు తప్పు చేస్తున్నావు.
ఏ ఒపీనియన్ వాడుకున్నాడు దావీదు? ఏ ఒపీనియన్ వాడినాడు? బెత్షెబాను పట్టుకొని తనతో వ్యభిచరించి తన భర్తను చంపడానికి ఎన్నో పన్నాగాలు వేశాడు. మేబీ కొంతమంది అన్ని పన్నాగాలు లేకపోవచ్చు. మీకు ఒక ఆశ్చర్యమైన మాట చెప్తాను. ఒకవేళ ఉరియాను చంపకపోయింటే, బాగా వినండి, ఉరియాను దావీదు చంపకపోయింటే సీన్ ఇలా ఉండిండేమో, నాకు తెలీదు, నేను అనుకుంటున్నా సీన్ ఇలా ఉండిండేమో. ఏముండిండు? ఉరియా అక్కడే ఉండిండు. ఓకే, ఆ యుద్ధం చేసి వచ్చేవాడు. వచ్చిన తర్వాత భార్య ప్రెగ్నెంట్ అని తెలిసేది. ఏం జరిగేది తెలుసా? ప్రెగ్నెంట్ అని తెలిస్తే ఇజ్రాయెల్ ప్రకారం ఏం చేస్తారు? రాళ్లతో కొట్టి చంపుతారు. బాగా వినాలి. రాళ్లతో కొడితే చంపుతారు. ఎవరికి బాధ? ఎవరికి బాధ? దావీదుకు బాధ. దావీదుకు బాధ, తట్టుకోలేడు బాధ. అది భరించేదానికంటే ఏం చేశాడు ప్లాను? ఉరియాను జబర్దస్తిగా భార్య దగ్గరికి పంపించేసి ఆ పిల్లవాడు నీ పిల్లవాడే అని కప్పి పెట్టడానికి ప్రయాసపడ్డాడు. ఇవన్నీ పన్నాగాలు ఎక్కడేశాడు? మైండ్లో. మనిషి మాత్రం బాగుంటాడు, బయటికి మనిషి మాత్రం బంగారం అండి, చూడ్డానికి మంచోడండి, లోపల మాత్రం ఏముంటాయి? ఓర్న అయినా చెప్పలేనంత లోపల ఆలోచన విధానాలన్నీ ఉంటాయి. వీనిట్ట. అందుకే దేవుడు అప్పుడప్పుడు గమనిస్తూ ఉంటాడు అనమాట. వీడు ఏం చేస్తాడు చూద్దామని. ఒకసారి దావీదుని కూడా చూశాడు. దావీదుని అవకాశం ఇచ్చాడు. ఎప్పుడు? సౌలు వచ్చాడు లోపలికి. బాగా తెలుసా మీకు ఆ మాట? సౌలు ఆ అరణ్యంలోకి వచ్చాడు. ఎంత దగ్గరకు వచ్చాడో నాకు తెలియదు, కానీ వస్త్రాన్ని చింపాడంట. ఏం చేశాడు? వస్త్రాన్ని కట్ చేశాడు కత్తితో. నాకు తెలియక అడుగుతున్నా బ్రదర్, వస్త్రం కట్ చేయడం ఈజీయా, తలను నరకడం ఈజీయా? వస్త్రాన్ని కట్ చేయడం పట్టుకుందాం. ఓకే, ఇక్కడ వస్త్రం ఎక్కడో వదిలిపెట్టేశారు. ఓకే, ఇంత దూరం ఉంది అనుకుందాం. పోనీలే, నీ లెక్క ప్రకారంగా ఇంత దూరం ఉంది. ఓకే, ఈ కత్తిని పట్టుకొని ఇక్కడ నుంచి ఇట్లా కొడితే ఇది ఈజీగా ఉంటుందా? పోయి పర్సన్ పెడితే ఈజీగా అయిపోతుందా? బట్ట చింపాలంటే మామూలుగా అనుకున్నారు. ఇప్పుడైతే ఈ కాలం బట్టలు అంటే మామూలుగా తెలిసిందే. ఏమమ్మా వద్దన్నా పట్టుకుంటే పుస్తకాలు అయిపోతే వచ్చేస్తుంది. నేను చెప్పేది దావీదు కాలంలో మాట. ఇప్పుడు వస్త్రాన్ని పట్టుకొని మన దగ్గర ఏమి మస్తాన్ కత్తి లేదు మన దగ్గర, మనవాడి దగ్గర. అటంటే సక్కని జపాన్ వాళ్ళు కట్ చేసినట్టు కట్ అయిపోవడానికి దానికి ప్రయాసపడ్డాడు. కానీ ఆ కట్ చేసిన తర్వాత ఏమన్నాడు తెలుసా? దుఃఖపడ్డాడు, బాధపడ్డాడు. అరే, అభిషేకము కలిగిన వాడి తప్పు చేసుకోవడం తెలుసు, తెలియకేం కాదు. అభిషేకింపబడిన వ్యక్తి వస్త్రాన్ని నేను ఎందుకు చేశాను? మీరు చాలా జాగ్రత్తగా ఉండండి, చేయొద్దండి అలాంటి పనులు అని తన దగ్గరున్న వారికి చెప్తా ఉన్నాడు. దేవుడు గమనిస్తాడు నీ ఒపీనియన్ ఎలా ఉంటుంది చూద్దాం. నీ చేతికి శత్రువుని ఇచ్చేశాడు. పాట పాడాడా మనవాడు? ఏమని పాడాడు? అందరికి తెలిసిన పాటే అది. శత్రువును చేతికి పట్టిస్తావు ప్రభువాను అని పాడాడు పాట. పాడినాడా దావీదు? కీర్తనలో ఉంటది, నీ శత్రువును పట్టింప చేయువాడవు నువ్వే. శత్రువు చేతికొచ్చాడు, కానీ ఇప్పుడు ఆట ఎలా ఉందో, నీ ఒపీనియన్ ఎలా ఉందో చూద్దాం. మనం కూడా కొన్నిసార్లు దేవుడు మనల్ని గమనిస్తాడు. చూద్దాం నీ ఒపీనియన్ ఎలా ఉంటుందో. చూడండి, ఆ మాట చదవండి ఒకసారి. 1 సమూయేలు 20:24-5 చదువు. సౌలు పై వస్త్రమును పోసినని దావీదు మనస్సు నుంచి. పై వస్త్రమును తాను పోసినని దావీదు మనస్సు నుంచి ఇతడు యెహోవా చేత అభిషేకం నొందినవాడు కనుక యెహోవా చేత అభిషేకుడైన నా ప్రభువునకు నేను ఈ కార్యం చేయను. మీకు ఒక మాట చెప్పమంటావా? అక్కడ ఎవ్వరు చూడాలి ఆయన వస్త్రాన్ని అంత కష్టంగా కట్ చేశాడండి. వస్త్రాన్ని కట్ చేసేదానికంటే మనవాడు గుణపం తిప్పడం ఈజీ. స్లెబ్ పడేస్తాడు, షార్ట్లో లేపడేశాడు. ఎవరిని? గొలియాతును లేపడేశాడు షార్ట్లో. వాని దగ్గర ముందు గడగడ వంగుతున్నారు. ఎట్లా వంగుతున్నారు?
గడగడ వణుకుతున్నారు. వాడిని తగలాలంటే వాడిని చూడాలంటే కూడా భయం పుడుతుంది మనవాడికి. అలాంటి వాడిని ఏం చేశాడు, రాయితో కొట్టి పరిగెత్తుకుంటూ వెళ్ళి వాడిని ఖడ్గాన్ని తీసుకొని వాడినే కొట్టి పడేశాడు. అట్లే ఆ పొట్టోడు అంత గట్టోడు. మరి ఇప్పుడు దావీదును లేపడేయడం పెద్ద విషయం కాదు ఆయనకు. దావీదుకు సౌలును లేపేయడం పెద్ద విషయం కాదు. ఆ వస్త్రాన్ని కట్టేశాడని ఏమనుంది అక్కడ? ఓ బాధపడ్డాడంట. ఉందా మాట కరెక్ట్ గా? ఏం తమ్ముడు, ఉందా లేదా అంటే ఆలోచిస్తున్నాం. అదే రావు మళ్ళా డీప్ లోకి వెళ్ళిపోతున్నాడు. చదువు 5. మనసును వచ్చాను. దేవుడు గమనిస్తాడు, దేవుడు చూస్తాడు నువ్వు లోపల ఎలా ఫీల్ అవుతున్నావు. మనం ఎలాంటి వాళ్ళం తెలుసా, మనకు బాగా కావాల్సిన వాళ్ళైనా, మన దగ్గరున్న వాళ్ళైనా కానీ వాడికి ఏదన్నా చెడ్డది జరిగిందనుకో, వాడి గురించి మనకు చెడ్డ ఒపీనియన్ ఉందనుకో మనసులో, మనం బయటికి మాత్రం అబ్బా ఏందబ్బా నీకెందుకు జరిగిందబ్బా అంటారు. కానీ పక్కకి దాటిపోయిన తర్వాత వాడి ఆడ నా మాట విన్నాడు, వాడు కరెక్ట్ జరిగింది వానికి అంటారా అనరా? నేను తప్పు చెప్పాను. బయటికి మాత్రం నీ ముందు మంచిగా మాట్లాడతారు, కానీ లోపల మాత్రం ఏముంటుంది ఆలోచన, కరెక్టే జరిగింది నీకు, బాగైంది. మనకు అసలు తెలియదు బ్రదర్, వాళ్ళు మన గురించి అలా ఆలోచిస్తారని కూడా తెలియదు మనకు. ఇంకా దావీదు ఎంతగా ఉండాలి, దావీదును వెంటాడి ఒరే ప్రశాంతంగా వాడు అడవిలో బతుకుతున్నారు, వాడి చెనిక్కాయలు వాడు తినుకున్నాడు, వాడి వంట వాడు చేసుకొని తింటున్నాడు. ఏమ్మా ఎందుకు వీడికి బాధ? ఏం కదా వీడి ఏం చేయట్లా, వీడిని అటాక్ కూడా చేయట్లా. పెద్ద జన సమూహాన్ని వేసుకొని వచ్చాడు మన సౌలు. పోయి ఫిలిస్తీన్లతో చంపాల్సిన వాళ్ళు చంపకుండా ఎవరిని చంపడానికి వచ్చాడు? దావీదుని చంపడానికి వచ్చాడు. ఎంత బాధకరం. నిజం చెప్పాలంటే దావీదుకు సౌలును చంపడం సెకండ్లతో పని. బాగా గుర్తుపెట్టుకోండి, సెకండ్లతో పని. గుడ్డను కట్ చేసిన వాడు గుడ్డ కంటే పీకను బాగా కట్ చేస్తాడు. గుడ్డ కట్ చేయడానికి ఇంకా కొంచెం మెథడాలజీ కావాలా. ఈరోజు దేవుడు చెప్తున్నమాట, నీ ఒపీనియన్ ని చూస్తాడు దేవుడు. నువ్వు చేసే ప్రతి పాపము ఎవరికి విరుద్ధంగా చేస్తున్నావు? దేవునికి చేస్తున్నావు విరుద్ధంగా. గుర్తుపెట్టుకో, నీ ఆలోచన ప్రతిదీ ఏది బయటికి ఎవరిని ఇబ్బంది కలుగజేయట్లేదు, ఎవరికో కాదులే అని అనుకున్నామో అది దేవునికి ఇబ్బంది కలుగు చేస్తా ఉంది. జాగ్రత్త. నువ్వు పాపం మాటికి చేస్తూ ఎవరు గ్రహించట్లేదు అనుకున్నామో నువ్వు ప్రతిదీ పాపము దేవునికి విరుద్ధంగా చేస్తున్నావు. అందుకు దేవుడు ఏమంటాడు తెలుసా? చూడండి, ఆ మాట దేవుడు ఎంత విసిగించుకుంటాడో చూడండి. మీకు ఈ మాట ఇలా అర్థమవుతుంది, ఇంకా చాలా చక్కగా అర్థమవుతుంది. సరే, మీకా గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనం చదువుదాం. ఆయన వ్యాజ్యమాడి అది సత్య. ఇప్పుడు ఏం చూస్తారంట? మీరు ఆయనకు విరుద్ధంగా పాపం చేస్తే ఏమవుతారు? మీ పైకి ఏమొస్తుంది? కోపాగ్ని వస్తుంది. మొదటిది మరణం తెచ్చుకుంటారు, తక్కువ డేస్ వేసుకుంటారు. మొదటిది డొక్సాను కోల్పోతే, స్పష్టంగా అర్థమైంది. ఏం కోల్పోతే? డొక్సా, మహిమ కోల్పోతే ఆయుష్ని ఏం చేసుకున్నారు? తగ్గించుకున్నారు. రెండోది ఏం చూస్తున్నారు? కోపాన్ని తెచ్చుకున్నారు. ఎవరి కోపాన్ని? అబ్బో, లోకంలో ఎవడో కోప్పడితే పర్వాలా, వాడు కోప్పడితే అంతవరకే. నా కంపెనీలో నా ఉద్యోగం చేసే ప్రాంతంలో నా చైర్మన్ నా మీద కోప్పడితే ఆ ఉద్యోగం అక్కడి నుంచి బయటికి పోతుంది, వేరే చోట చేరొచ్చు. నన్ను చేరొచ్చు, ఏం పెద్ద సమస్య కాదు. మీకు కూడా ఇక్కడ పోస్టల్ డిపార్ట్మెంట్లో మీరు ఏదైనా తప్పు పని చేశారో వాళ్ళకు విరుద్ధంగా, వాళ్ళు మిమ్మల్ని తీయేస్తారు. ఏం బతుకు నాశనం కాదుగా, మళ్ళీ తిరిగి ఎక్కడో చోట ఉండొచ్చు, ఏం పెద్ద విషయం కాదు అది. ఎక్కువ మారితే ఊరికి వెళ్ళిపోయి ప్రశాంతంగా మనకున్న దాంతో తినుకొని పని జరిగించుకోవచ్చు. కానీ దేవునికే విరుద్ధంగా కోపం చేస్తే కోపాగ్ని తగ్గదు. దయచేసి అందుకే మహిమను కోల్పోవడం అంటే ఎంతో పెద్ద ఈజీగా తీసుకోకండి. చాలామంది చాలా క్యాజువల్గా తీసుకుంటారు. దేవుడు ప్రతిదీ గమనిస్తూ ఉన్నాడు. హీ నోస్ ఎవ్రీథింగ్. ఇప్పుడు సీసీటీవీ కెమెరాలు కనుక్కున్నారు మన దేశంలో. ఇప్పుడు రికగ్నైజ్ చేస్తున్నారు, నువ్వు ఈ పాపం చేసావు, ఈ తప్పు చేసావని.
నిన్న ఒక చిన్న పాలకుడు 20 సంవత్సరాలు పాపము వాడు వచ్చేది కరెక్ట్ రూట్లో వస్తున్నాడు. 17 సంవత్సరాలు వాడు ఎవడో 10th క్లాస్ వాడు ఆపోజిట్ రూట్లో వెళ్తూ స్కార్పియోలో భయంకరంగా గుద్ది పడేశాడు. స్పాట్లో 25 years పిల్లోడు చనిపోయాడు. అక్కడ ఆ సీసీటీవీ కెమెరా ఫుటేజ్లు అన్ని బయటపడిపోయినాయి. రాంగ్ రూట్లో వచ్చింది స్కార్పియోడు, రైట్ రూట్లో వచ్చిన వాడిని పిల్లోని చంపేశాడు. ఆ పిల్లోడుకి తండ్రి లేడు, తల్లి ఒక్కతే ఉంది. ఆమె ఎలా వేదన పడుతుందో తెలుసా? నాకు ఒకే ఒక కొడుకున్నాడు, వాడు చచ్చిపోయాడు, నేను ఎలా బ్రతకాలి? బయట పడకుండా పోదు, ఏది బయట పడకుండా పోదు. నువ్వు దేవుని దగ్గర నుంచి కోపాన్ని తెచ్చుకుంటావు, గుర్తుపెట్టుకో. మన ఫీలింగ్ ఏంటంటే మనం అన్ని చేస్తే దేవుడు మర్చిపోతాడు. మన బాధ అదే కదా. చర్చిల్లో అన్ని చోట్ల దేవుని ప్రేమని చెప్తా ఉంటారు, దేవుడి కనికరాన్ని చెప్తా ఉంటారు, దేవుడు ఆశీర్వాదాలు చెప్తారు, కానీ దేవుని కోపాన్ని చెప్పరే. ఏదో అసలు లేనట్టు. మనం కూడా అట్లే ఉంటాం. అందరి ముందు ఎలా ఉంటావు? కోపం లేనట్టే. శాంతి, ఇంకొంచెం సేపు శాంతి. అసలు ఏమి కోపం రానట్టే ఉంటారు. అసలు నిజ స్వరూపం ఆడుంటుంది చెప్పాలమ్మా. అది డేక్షాలు గీక్షాలు పగలాల్సిందే. చాలా గుర్తుపెట్టుకోండి. ఈరోజు దేవుడు చెప్తున్న మాట, మనము కూడా నష్టపోతాం, దేవునికి విరుద్ధమైన పాపం చేస్తాం. దేవునికి విరుద్ధంతో పాటు మనము దేవుని కోపాగ్నిని పొందే పరిస్థితికి వస్తాం. మూడవ చెప్తాను, ప్రకటన గ్రంథము మీ అందరికీ తెలిసిన వాక్యం 21వ అధ్యాయము 8వ వచనం. అవిశ్వాసులను, అసత్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధకులను, అబద్ధికులందరూ మండు కొండలలో పాలు పొందురు. రెండవ మరణము. ఇప్పుడు ఎవరెవరు అంటే ఇక్కడ ఫస్ట్ ఎవరు? పిరికోళ్ళు. పిరికోళ్ళు అంటే ఎవరు తమ్ముడు? కొంచెం మాట్లాడుకుందామే, ఏమనుకోకండి. పిరికోళ్ళు అంటే ఎవరు? చేయాల్సిన పనిని చేయకుండా మా చేత కాదు అని అనుకునే వాళ్ళు. మామూలుగా అయితే అన్ని పనులు చేస్తారు, దున్నమంటే దున్నుతారు, కొట్టమంటే కొడతారు, ఏమేం చేస్తారు, కానీ ఆ పని చేయమంటే మాత్రం వద్దంటారు. దేవుని పని చేయండి, దేవుని చూపించండి, దేవుని ప్రకాశన వాయును దేవుని ప్రకారంగా బ్రతకండి, అక్కడ మాత్రం ఏమవుతారు? వద్దొద్దు, వెనక్కి వద్దొద్దు, మా చేత కాదండి, వద్దొద్దండి. పిరికివారు, ఇంకా అవిశ్వాసులు, ఇంకా తర్వాత ఈలోరో అసహ్యులు అంటే ఎవరు తమ్ముడు? నువ్వు ఎప్పుడు అసహించుకుంటావు ఒక మనిషిని చెప్పు. మామూలుగా అనుకుందాం, మీరు ఎప్పుడు మనిషిని అసహించుకుంటారు? అది మీకు ఇష్టం కానీ పని, ఇష్టం వచ్చిన పనిని మీరు అవతల వ్యక్తి చేయకుండా మిమ్మల్ని బాధ పెడతా ఉంటే, మళ్ళీ చేసిన తప్పుని మళ్ళీ తప్పుని చేస్తూ ఉంటే ఎలా ఉంటుంది? నీకు విసుగు వస్తుంటుంది. దేవునికి కూడా అంతే. దేవుడు మంచి పని మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటే మీరు మాత్రం చేయకుండా విన్న వాక్యం విన్నట్టే బాగా అలాగే ఉంటూ ఏమాత్రం మార్పు రాకుండా పకడ్బందీగా అలాంటి జీవితాన్ని కొనసాగిస్తూ బయటికి మాత్రం ప్రైజ్ ద లార్డ్ అని చెప్పుకొని బతుకుతా ఉంటే దేవునికి ఎలా ఉంటుంది? అసేమ్ వేస్తుంది బ్రదర్, అసేమ్ వేస్తుందమ్మా. ఎవరికైనా అస్యం వేసినా పర్వాలేదు, కానీ మన దేవునికి అస్యం వేయకూడదు. మనం నిజం చెప్తున్నా, నేను అదే అంటాను, ఎవడైనా బాధపడి నన్ను చూసి వేరే వాడు తిట్టుకొని, అరే వీడు మతోన్మాదిరా, వీడు యేసు ప్రభు గురించే మాట్లాడరా, వీడంత దరిద్రుడు ఎవరులేడరా, చీ 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 అని నన్ను అసహించుకొని పర్వాలేదు. నేను మాత్రం ఒక నరకానికి వెళ్ళకూడదు అనే బాధతో చెప్తున్నాను. కానీ నేను దేవునికి మాత్రము అసహ్యకుడిని కాకూడదు. ఇంకా తర్వాత నరహంతకులు, ఇంకా వ్యభిచారులు, అబద్ధికులు. కలిపారాడ మంచి పని చేశారు అబద్ధికులని. లేకపోతే ఈ దినాల్లో అబద్ధికులు అనే పదం లేకుండా పోవడం వల్లే పెద్ద చచ్చిపోతున్నాం అందరము. నోటుకొచ్చిన అబద్ధాలు చెప్పేస్తారు. చికెన్ బిర్యానీలో మసాలా కలుపుతారో తెలియదు, కానీ వీళ్ళ మాటల్లో మాత్రం అబద్ధాలు కలిపేస్తారు. అబద్ధికులు. మళ్ళీ అబద్ధమా? పర్లేదు, ఎలాంటి దేవజనులు తయారో తెలిసే దినాల్లో అబద్ధాలు ఆడము కూడా తప్పు కాదు.
దేవుడు అంగీకరిస్తాడు. దాన్ని ఎలా తీసుకొని వచ్చాడు తెలుసా? ఏంటంట? మరణకరమైన పాపములు, మరణకరం కాని పాపములు అంట. ఎక్కడికి వెళ్ళిపోయాడు వాడు? ఇంత రీసెర్చ్ చేసేదానికంటే ఆ ప్రకటన గ్రంథంలో ఉన్న మాట చూడకూడదు. వాళ్ళు ఎక్కడ తీసుకెళ్తారంట? అగ్నిగంధకములో. వాళ్ళే, అది రెండవ మరణము. ఎవడైతే మహిమను కోల్పోతాడో, మొదటిగా ఆయుష్ను తగ్గించుకుంటాడు, రెండవది దేవుని ఉగ్రతను తెచ్చుకుంటాడు, మూడవది ఏం తెచ్చుకుంటాడు? మరణాన్ని, నరకాన్ని తెచ్చుకుంటాడు. ఎందుకు మన జీవితం ఇంత బతికి? ఇంకొక ఆశ్చర్యమైన మాట చెప్తానా, వింటారా మీరు? చూడండి, మీ అందరికీ తెలిసిన వాక్యం అది. ఆ మాట చదువుదాము. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనం. పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృప వలన మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవము. ఇప్పుడు పాపం వల్ల వచ్చు జీతము ఏమొస్తుందంటే, ఇక్కడ జీతం వస్తుంది. గుర్తుపెట్టుకోండి, మీరు చేస్తున్న ఉద్యోగాలకి ఎంత మంచిగా జీతం వస్తుందో. ఏమ్మా, డిఏలు పెరగాలి. ఏం పెరగాలి? ఇంకా ఏం తమ్ముడు? ఏం పెరగాలి? డిఏలు పెరగాలి. ప్రతి ఇయర్ ఏం పెరగాలి? ఇంక్రిమెంట్లు పెరగాలి, హెచ్ఆర్ఏ పెరగాలి, అన్ని పెరగాలి. ఓ, దేవుడు చెప్తాడు, నువ్వు అలాగే పాపాలు చేస్తా ఉంటే నీకేం పెరుగుతూ ఉంటుంది? బాధ ఏంటంటే మన అకౌంట్లో క్రెడిట్ చేయట్లేదు దేవుడు. ఇప్పుడే చేస్తేనేమో తెలిసిపోతుంది కథ. మహిమను కోల్పోవడం అంటే దేవుని దగ్గర నుంచి దూరం అవడమే కాదు, చాలా బాధకరమైన పనులు జరుగుతాయి మన జీవితంలో. పాపం తెచ్చిన పెద్ద సమస్యనే అది. మితిమీరి ఇంకొక చోట పాపముతో కూడి, ఒక పాపము ఇంకొక పాపంతో ఏమవుతుంది? కూడుకొని అలా చేసుకుంటూ పాపాలు మితిమీరిపోతూ ఉంటాయి. స్టార్టింగ్ చిన్నదే స్టార్ట్ చేశారు. ఏంటి? అబద్ధాలు ఆడడం. అంతవరకే అవుతుందా? ఆగదు. అబద్ధాలే ఆడడము పర్వాలేదు అని అనుకోవడము తప్పు. ఇంకా తర్వాత స్టార్ట్ అవుతుంది జీవితం. అందుకే దేవుడిచ్చు మహిమను కోల్పోయాడు. అందరూ పాపం చేసిన వారే, ఏ భేదము లేదు. అందరం, నేను కూడా పాపం చేసిన వాడినే. రెండవది, ఆ పాపము చేసిన వారి విషయంలోనే యేసు ప్రభు కనికర పడ్డాడు. కాబట్టే ఏ మహిమనైతే నువ్వు కోల్పోయావో ఆ మహిమను తిరిగి ఇవ్వడానికే వచ్చాడు. చదువుదాం మాట. రెండో మాట చూస్తున్నాం మనము. రెండో మాట చదవబోతున్నాం. యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయము 14వ వచనం చదువుదాం. శరీరధారి అయి నివసించెను. అది మహిమ వలన, అది ఏదైతే పోయిందో, ఏదైతే వెళ్ళిపోయిందో అది కనుగొన్నాడంట. ఎక్కడ కనుగొన్నాడు? యేసు ప్రభుల వారిలో కనుక్కున్నాడు. యేసు ప్రభులు కేవలం దెబ్బలు తినడానికి రాలేదు. యేసు ప్రభు కేవలం నీ కొరకు మరణించడానికి రాలేదు. యేసు ప్రభుల వారు కేవలం నీ కోసము ఎన్నో విషయాలు చెప్పడానికి రాలేదు. నువ్వు కోల్పోయిన మహిమను కూడా తిరిగి తీసుకొని రావడానికి ప్రయాసపడ్డాడు. హల్లెలూయా! ఎంత చక్కటి మాట. యేసు ప్రభు ఎన్నో పనులు చేశాడు. ఆ ఎన్ని పనులు నువ్వు ధ్యానిస్తే మన వయసు అయిపోతుంది. నేను నిజం చెప్తున్నాను మీకు. దేవుడు యేసు ప్రభుల వారు భూమి మీదకి ఎందుకు వచ్చాడు అనే విషయాన్ని నువ్వు ధ్యానిస్తే ఎన్నో విషయాలు తెలుస్తాయి నీకు. అందులో ఒక విషయం ఏంటి? మహిమ. ఏదైతే నువ్వు కోల్పోయావో, ఏదైతే డొక్సా అని చెప్తున్నానో, ఏదైతే నీ దగ్గర ఉండాలో, ఏదైతే నీకు ఒపీనియన్ తీసుకొని రావాలో, ఏదైతే మంచి దేవునికి మంచిగా కనపడాలో దాన్ని పోగొట్టుకున్నాం మనం అందరం. కాబట్టి దాన్ని ఇవ్వడానికే యేసు ప్రభుల వారు తన అద్వితీయ కుమారుడైన క్రీస్తులో మహిమను అక్కడ మాట ఏమని ఉంది? అది యేసు ప్రభువే మహిమను తీసుకొని రావడానికి ఇష్టపడ్డాడు. ఇంకెవ్వరు తీసుకొని రాలేదు. ఈ మాట ఇలా చెప్తే చాలా బాధేస్తుంది. యేసు ప్రభు తప్ప ఎవ్వరు మహిమ ఇవ్వడానికి అర్హత లేదు. యేసు ప్రభుల వారికి పరలోకమందు ఉన్నప్పుడు మహిమ ఉంది. అక్కడ ఉన్నప్పుడు, తండ్రి దగ్గర ఉన్నప్పుడు, తండ్రి కుడిపార్శ్వంలో ఉన్నప్పుడు మహిమ ఉంది.
ఇక్కడికి భువికి దిగి వచ్చిన తర్వాత కూడా అదే మహిమ, తన ఆలోచన అంతా ఎప్పుడు చూడు దేవునికి మహిమ తెచ్చి పెట్టడానికే ప్రయాసపడ్డాడు. తన ఆలోచన అంతా అదే. అందుకోసమే రాత్రింబగళ్ళు కష్టపడ్డాడు. కష్టపడ్డా లేదా యేసు ప్రభు? చాలా కష్టపడ్డాడు. ఎంత కష్టపడ్డాడు తెలుసా? నీ జీవితంలో నువ్వు ఎంత కష్టపడాలనుకున్నా అంత కష్టపడలేవు. చెమట రక్తముగా మార్చబడ్డం అంటే చిన్న విషయం కాదు. నువ్వు రక్తం నీ ముఖం మీద వేసుకున్నా కూడా రాదు అది. అంత 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 బాధ అనుభవించాడు ఆయన, అంత వేదన పొందాడు ఆయన. ఎందుకు తెలుసా? నువ్వు ఏదైతే కోల్పోయావో దాన్ని తిరిగి నీకు ఇవ్వడానికి అంత ప్రయాసపడితే యేసు ప్రభుల వారు, నీకు అంత ఆలోచన ఉందా? ఆయన మీద అంత ధ్యానం ఉందా? అందుకే యేసు ప్రభు ఒక మంచి మాట అంటాడు. చదువు మాట. యోహాను రాసిన సువార్త 17వ అధ్యాయంలో ఆయన చేసిన గెత్సెమనే తోటలో ఉన్న ప్రార్థన అది. చాలా మంది అదే అంటారు, అది గెత్సెమనే తోటలో ప్రార్థన అంటారు. ఏం ప్రార్థన చేశాడు? ఆ చెమట కారుతున్న సమయంలో, చెమట నుంచి రక్తముగా మార్చబడిన సమయంలో, ఆ 5వ వచనం చూద్దాం అక్కడ. 17:5. లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము. తిరిగి నన్ను నువ్వు తీసుకున్న తర్వాత ఆ మహిమ పరచుము. ఎందుకు మహిమ కోసం అంత తాపత్రయపడాలి? నేను అడుగుతున్నా మిమ్మల్ని. మనకు ఆల్రెడీ ఇవ్వడానికి వచ్చాడు, ఆ మాట వినేసాం, అయిపోయింది. ఇప్పుడు అదే రెండో మాట, ఆయన తాపత్రయపడుతున్న దేనికి? మహిమను. ఆయన పొందాలంట, ఆయనకు కావాలంట. అది మనకేం కావాలి? మనకు ఆశీర్వాదాలు కావాలి. చెప్పాలి త్వరగా, చెప్పండి బ్రదర్, ఏమేమి కావాలి? స్వస్థతలు కావాలి, అవసరతలు కావాలి, రిక్వైర్మెంట్స్ అన్నీ కావాలి. మహిమ కావాలా? అది ఉందన్నా, అది ఎందుకు నాకు? అందరు ఇదే అనేది ఇదే బ్రదర్. మహిమ నాకొద్దు బ్రదర్, దేవునికి ఇచ్చేద్దాం. నువ్వు చాలా జాగ్రత్తగా దాని కొరకు ఏదైతే మనం కోల్పోయామో, ఏం కోల్పోయాము? మహిమను కోల్పోయాం. దాన్ని తిరిగి తెచ్చుకోవాలి. నువ్వు మహిమను పెట్టుకొని, మహిమ కిరీటం నీ మీద పెట్టుకొని తిరగమని నేను చెప్పట్లా. ఆ మహిమ వల్ల దేవునికే ఘనత వస్తుంది. హల్లెలూయా! ఆ మహిమ వల్ల దేవునికే ఘనత వస్తుంది. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నా, మా తమ్ముడు ఉన్నాడు మధ్యలో, కిషోర్ అనుకుందాం, 10th క్లాస్ నుంచి బాగా చదివినవాడు అనుకుందాం, మంచి క్లాస్లో స్టేట్లో టాపరు అనుకుందాం, అక్కడి నుంచి ఐఏఎస్ కొట్టాడు అనుకుందాం, ఐఏఎస్ అయిపోయాడు, పాములపాడు నుంచి ఒక కలెక్టర్ వచ్చాడు, కలెక్టరే బయటకు వచ్చాడు. ఇప్పుడు ఈ ఢిల్లీ ప్రాంతంలో సెంట్రల్ సెక్రటరియట్లో పెద్ద ఆయన పోస్ట్లో ఉన్నాడు అనుకుందాం. వాళ్ళ నాన్నకేమొస్తుంది? ఎక్కడ పోయినా వాళ్ళ నాన్నకేమొస్తుంది? మామూలుగా ఉండదు కథ. రైల్వే టికెట్ బుక్ చేసినప్పుడు ఏది బుక్ చేసుకున్నా ఆయనకు ఒక ప్రయారిటీ ఇస్తారు. బాగా వినాలి ఈ మాట. ఏది తీసుకున్నా, ఏది చేస్తున్నా, ఎలాంటిది ఉన్నా ప్రయారిటీ ఇస్తారు. ఎందుకు ఆ మహిమ ఇస్తారు? సెక్యూరిటీ ఇస్తారు, సబ్కుచ్. ఎందుకు ఇస్తారు? తన కొడుకు ఉన్నతమైన పరిస్థితిలోకి వచ్చాడు కాబట్టి. నువ్వు కూడా ఆ మహిమ ఏదైతే కోల్పోయావో దాన్ని తెచ్చి పెడితే మన తండ్రికి అలాగ మహిమ వస్తుంది. హల్లెలూయా! అది మనం తెచ్చిపెట్టడానికి లేకపోతున్నామే, మిగతా అంతా ఆలోచిస్తున్నాం. ఏం తమ్ముడు, నా మాట అర్థమవుతుందా? దేవునికి డబ్బులు ఇస్తాం, దేవునికి అభిస్తాం, దేవునికి వస్తువులు అన్ని ఇవ్వండి, మంచిదే. దానికంటే పక్కన పెట్టి ముందుగా మహిమను ఇవ్వడానికి ప్రయాసపడండి. ఏదైతే కోల్పోయామో, యేసు ప్రభుల వారు తాపత్రయపడుతున్నారు. ఆయన ప్రార్థనలో, ఆయన వాక్యంలో ఆయన కన్నీరు కారుస్తూ ప్రార్థన చేసిన ప్రార్థనలో అది. ఏదైతే నువ్వు నాకు మహిమ ముందు ఇచ్చావో, చూడండి అన్నమాట, ఇప్పుడు చదవండి. ఏదైతే నువ్వు నాకు ఇక్కడ రాకముందు మహిమ ఇచ్చావో, 17:5. ఆ మహిమకు ఒక విలువ. మీరు కూడా ప్రయాసపడాలి. దయచేసి కేవలం ఎప్పుడు చూడు
ఏదేదో దేవునికి తెచ్చిపెట్టడం కాదు, మహిమను తెచ్చిపెట్టాలని కూడా ప్రయాసపడండి ప్లీజ్. మీ క్రియలు, మీ స్వభావాలు, మీ ఆలోచనలు, మీ 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 మీరు మాట్లాడుతున్న మాటలు ఎవరికి తెచ్చిపెట్టాలి? దేవునికి మహిమ తెచ్చిపెట్టాలి. దేవుడు గమనిస్తా ఉన్నాడు. యేసు ప్రభుల వారు ఆ మాట చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఆ మాట ఎంత ఆలోచన చేస్తా మనకు ఆలోచన కలిగించాలి. 2వ అధ్యాయము 6 నుంచి 7 వరకు ఉన్న విషయాలు చదువుదాం. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుష్య పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని. అబ్బా, ఎవరు ఇది? యేసు ప్రభు దేవుని సమానముగా ఉండి, బాగా వినాలి మాట, దేవునికి సమానముగా ఉన్నప్పటికీ కూడా దొంగిలించకుండా. మనము కూడా ఎవరి స్వరూపంలో ఉన్నాము? మొదటిగా ఏర్పరచబడినప్పుడు దేవుని స్వరూపంలో ఉన్నాం కదా. నా మాట అర్థమవుతుందా? ఇప్పుడంతా ఆ స్వరూపం పోయిందిలే, ఆ రూపం పోయింది, స్వరూపం పోయింది, అన్ని పోయినాయి. పేరు మాత్రం పెట్టుకున్నాం మనం, స్వరూపు, స్వరూప్ రాజా. కానీ ఈ స్వరూపము నీది పోయింది. కానీ యేసు ప్రభుల వారికి ఉన్నప్పటికీ కూడా వాటిని విడిచిపెట్టి దాసునిగా, రిక్తునిగా వచ్చి ఏమయ్యాడంట? దేవునికి మహిమ తెచ్చి పెట్టడానికి ప్రయాసపడ్డాడంట. మనం ఏం చేస్తున్నాం? మనం పాపం చేసి దూరం అయిపోయాం. ఇప్పుడు సువార్త విన్నాం, మనం తిరిగి ఆ దాన్ని తెచ్చిపెట్టడానికి ప్రయాసపడుతున్నామా? యేసు ప్రభుల వారే చేశారు ఆ పని. మనం ఏం చేస్తున్నాం? మనం ఎంతసేపు దొంగలించడానికి రెడీ ఉన్నాం. ఒకవేళ ఆ పోస్ట్లో మనం ఉంటే ఏమైంది తమ్ముడు? ఆ పోస్ట్లో ఉంటే ఏమైండు? దేవునికి సమానముగా. అదే కదా అక్కడ మాట్లాడింది, దేవుని స్వరూపమై. అదే అలా ప్రారంభించాడు. చదువుతమ్ముడు. కలిగిన వాడై ఉండుట మనుష్య పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని. అబ్బా, ఎంత తగ్గించుకున్నాడు ఆయన, ఎంత రిక్తునిగా మార్చబడ్డాడు ఆయన. మనము కూడా మహిమ తెచ్చిపెట్టడం అంటే మనం ఓన్లీ గొప్పగా మాట్లాడడము, రెడ్ కార్పెట్ వేయడం కాదు. ఆయన పోలికలోకి మనం మార్చబడాలి. ఎవరి పోలికలోకి? యేసు ప్రభుల వారి పోలికలోకి మార్చబడాలి. హల్లెలూయా. నువ్వు మార్చబడలేకపోతే చాలా కష్టం. బ్రదర్, మీరు బతికేంత కాలం యేసు ప్రభులాగా మారకుండా, మేము యేసు ప్రభులంత మారాలా? కొంతమంది డైలాగ్ ఇది. ఏం డైలాగు? యేసు ప్రభులంత మారాలా. ఇంకొకటి అంటాడు, యేసు ప్రభు అంత మారకపోయినా కనీసము దొంగలాగా మారిపోతే చాలంట. ఎటు మారాలంట? చెప్పాలి. ఎవరిలాగా మారాలంట? పెద్ద వీళ్ళు రిక్తుల్లాగా ఫీల్ అయిపోయి, వీళ్ళు పెద్ద తగ్గింపు స్వభావము. ఆ సిలువలో ఒక సైడ్ దొంగ ఉన్నాడు చూడు, చివరిలో అన్నాడు, ప్రభువా నన్ను క్షమించని. వాళ్ళలాగా మారితే చాలు నేను. ఒరే దొంగ, ఎంత క్లియర్గా దొంగని క్లెయిమ్ చేసుకుంటున్నారనో. తప్పు కదా. నీ బెంచ్ మార్క్ ఎవరు ఉండాలి? నీ బెంచ్ మార్క్ పౌలు కాదు, నీ బెంచ్ మార్క్ పేతురు కాదు, నీ బెంచ్ మార్క్ కిషోర్ కాదు, నీ బెంచ్ మార్క్ ఎవరు కాదు. నీ బెంచ్ మార్క్ యేసు ప్రభుల వారు. హల్లెలూయా. ఆయన పోలికలోకి నువ్వు మార్చబడాలి. రిక్తునిగా, దేవుని దగ్గర ఏది చెయ్యకుండా, దేవుని స్వరూపం అయినప్పటికీ అంత చేశాడే. మనం ఏం చేస్తున్నాం? మనం చేయాల్సిన పని చేయలేకపోతున్నాం. అది మహిమను తెచ్చిపెట్టడం అంటే. మహిమను తెచ్చిపెట్టింది, మహిమ అనే పదము యేసు ప్రభుల వారు తెచ్చిపెడతారు. మొదటిగా నేను చెప్పాను, కేవలం నీ పాపాలు క్షమించడమే కాదు, ఆయన నీకు మహిమను తెచ్చిపెట్టేవాడు. రెండోది ఏం చెప్పాను మీకు? మహిమకు విలువ ఇస్తున్నాడు ఆయన. ఏ విలువ? ఓడిస్తున్నారు విలువ? యేసు ప్రభుల వారు విలువ ఇస్తున్నారు.
ప్రభువా, ఏ మహిమ అయితే నువ్వు నాకు ఇది వరకు ఇచ్చావో ఆ మహిమ తిరిగి మళ్ళా నాకు ఇవ్వు. నువ్వు ఇది అడగట్లా ప్రార్థనలో, నాకు తెలుసు, డౌటే లేదు అందులో. ఏం తమ్ముడు, ఏమేమి అడుగుతుంటావు? వద్దులేనా ఇప్పుడు చిట్టీలు ఎందుకులేనా, గోంగూర పచ్చడి అవన్నీ ఎందుకులేనా బయటికి. మూడోది ఏం చూసాం మనము? స్వరూపమైనప్పటికీ రిక్తునిగా మార్చబడి దేవునికి ఎంత ఘనత తెచ్చిపెట్టాలో అంత ఘనత తెచ్చిపెట్టి దేవుడే ఏమన్నాడు, ఇతను నా కుమారుడు, ఇతని యందు నేను బాబా బాబా బాబా. ఆ మాట మనం అన్ని చోట్ల రాలేమో. యేసు ప్రభుల వారు దేవునికి ఆనందాన్ని కలగజేశాడు. నువ్వు నేను ఏం చేస్తున్నావు? ఆనందాన్ని కలగజేస్తున్నావా? మేబీ ఆనందం ఎలా కలగజేస్తున్నామంటే, ఆ హెరోదు వాళ్ళ కూతురు నాట్యమాడి ఆయనకు ఆనందం కలగజేసినట్టు మనం ఏమన్నా కలగజేస్తున్నామేమో. అందుకే యేసు ప్రభుల వారు చాలా ఇష్టపడింది ఏం తెలుసా? ఎవరైతే మహిమను కోల్పోయారో, ఎవరైతే తప్పిపోయారో, ఎవరైతే గొర్రెగా దేవుని దృష్టిలో ఉన్నారో వారిని తిరిగి రీస్టోర్ చేయడానికి ఇష్టపడ్డాడు. అందరినీ కాదు, మళ్ళీ మీరు పొరపాటును ఇది చేసుకోకండి. లూకా సువార్త మీ అందరికీ బాగా తెలిసిన మాట. 19వ అధ్యాయము 9-10 ఆ వాక్యం వరకు చూద్దాం. 9-10. అందుకు యేసు, ఇతడు అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. జక్కయ్య గురించి మాట్లాడుతున్నాడు. నశించిన దాన్ని వెదకి నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని అతనితో చెప్పాడు. అబ్బా, ఎవరినో కాదు, నశించిపోయి ఏదైతే దేవుడు ఏర్పరిచాడో, వాడికి కొంచెమన్నా భయం ఉందో, వాడికి కొంచెమన్నా ఆలోచన ఉందో, దేవుడికి ఇష్టముగా జీవించాలని తాపత్రయపడుతున్నారో వాడికి ఏమిస్తున్నాడంటే దేవుడు రక్షణను కలగచేయడానికి వచ్చాడు. అందరికి కాదు రక్షణ. నేను అప్పుడప్పుడు భ్రమలో ఉంటాను. నిజంగా నేను చెప్తాను, మన సంఘంలో ప్రారంభించబడిన దినాల్లో కూడా 2 కుటుంబాలు వచ్చాయి. అర్థమైందా? సో ఆ 2 కుటుంబాల్లో జరిగిన విషయాలని నేను అప్పుడప్పుడు నెమరు వేసుకుంటూ ఉంటాను. నాకు అన్నీ బాగా గుర్తుంటాయి ఇవన్నీ. ఇక్కడ ఈరోజు దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? మనము కూడా దేవుడు ఏర్పరిచిన వాటిని తిరిగి తీసుకొని రావడానికి ప్రయాసపడాలి. అందులో నువ్వు ఉన్నావా లేదా అని నువ్వే ప్రశ్నించుకోవాలి. దేవునికి మహిమ తెచ్చి పెట్టాలి, దానికోసం తాపత్రయపడాలి. మూడో మాట చెప్పిన ముగిచేస్తాను త్వరగా, నేను సమయం సరిపోవట్లేదు కాబట్టి. మూడో మాట మనం అక్కడ 26వ వచనం ఏదైతే మూలవాక్యం మనం చదివామో ఆ 26వ వచనం ఏందనంటే, ఎవరికి ఆ మహిమ ఇప్పుడు యేసు ప్రభుల వారు మహిమ తెచ్చారు. రెండో మాట చూసాము. మొదటి మాట మనం పాపం చేసి ఆ మహిమను కోల్పోయాము. ఇది మూడవది ఏం చెప్తున్నా అంటే, ఎలాగ మనం తిరిగి మహిమను పొందగలం ఆ మాట చెప్పి నేను ముగిచేస్తా. అక్కడే ఉన్న వాక్యం 26వ వచనంలో ఉంటది, చదువుదాం అన్నమాట. రక్తమందలి విశ్వాసము ద్వారా అది ఆయన అలాగు చేశాడు. నువ్వు ఇలాగు చేయాలి. ఏం చేయాలి? నువ్వు కూడా నీతిమంతుడు కావాలి. నువ్వు కూడా యేసు ప్రభు చెప్పినట్టు ఆయన ఎందుకు రక్తం కార్చాడు చెప్పండి మీరు? ఎందుకు రక్తం కార్చాడు? మీ అందరికి బాగా తెలుసు అన్నమాట. ఎందుకు రక్తం కార్చాడు? మన పాపాల కోసం. ఇప్పుడు పలానా బిడ్డ తన తల్లి, ఫర్ ఎగ్జాంపుల్ తల్లి గర్భవతి అయింది, ఓకే. సో బిడ్డ బ్రతుకు అంటే డెలివరీ అవుతున్న దినాల్లో బిడ్డ పుట్టింది. బిడ్డ అది కుమారుడు కావచ్చు, కుమార్తె కావచ్చు, ఎవరో. బిడ్డ పుట్టిన తర్వాత తల్లి చనిపోయింది, ఏదో సమస్యల వల్ల చనిపోయింది. ఇప్పుడు ఆ బిడ్డ ఏమనుకుంటాడు? బతికినంత కాలం ఏమనుకుంటాడు? డాక్టర్ చెప్పింటాడు ఆప్షన్, నీకు తల్లి కావాలా నీకు బిడ్డ కావాలా, రెండిట్లో ఒకడో ఒకటి డిసైడ్ చేసుకొని చెప్పింటాడు ఎవరో ఒకరికి, ఒక పక్కన వాళ్ళకి. ఇప్పుడు బిడ్డ పుట్టినప్పుడు ఏమని బిడ్డకు మిగిలిపోతుంది? నా కోసము నా తల్లి నన్ను బ్రతికించడానికి నా తల్లి ఏం చేసింది?
అలాగా నిన్ను పాపము నుంచి విడిపించడానికి తన రక్తం కార్చాడు అని అంటే మరి ఆ పాపాలు ఎందుకు అట్లే ఉన్నాయి మన మధ్యలో? ఎందుకు అలాగే ఉండాలి? అవి బయటికి రావాలి కదా. ఎంతకాలం మనం ఇంకా బేసిక్స్లోనే ఉండాలి? నేను అదే అంటాను, మీరు స్పష్టంగా ఈ మాట అర్థం చేసుకోండి. పాపాలలో నుంచి బయటికి వచ్చి మనం దేవునికి మహిమ తెచ్చిపెట్టే వారముగా ఆ స్టేజ్లో ఉండకపోతే ఎంతకాలం? మీకు ఒక ఆశ్చర్యమైన మాట చెప్తాను, దీనివల్ల ఇంకా బాగా స్పష్టంగా అర్థమవుతుంది. జోసెఫ్ ఒక్క పాపం కూడా చేయలే. బాగా గుర్తుపెట్టుకోండి. మనము మన గురించి మాట్లాడుకుందాం, కంపేర్ చేద్దాం. ఇప్పుడే మనము చెప్పాలి, ఇటు అంటున్నాం అంతే. చాలా పాపాలు చేస్తున్నాం, ఇంకా లోపల లోపల ఉన్నాయి, చిన్న ఉన్నాయి, చిన్న పెద్ద పెద్ద. ఒకప్పుడు పాములు ఉన్నాయి, ఆ పాములు బయటకు వచ్చేసినాయి. ఇప్పుడు ఏమేమి ఉన్నాయి? చిన్న పురుగులు వచ్చేసాయి. ఇంకా పురుగులు పోవాలి, ఇంకా బయటికి రావట్లే. ఎర్రలు ఉన్నాయంట. ఉన్నాయి, నిజం, వాస్తవాలు ఒప్పుకోవాలి కదా. మేమంతా కరెక్ట్, మేము సూపరు డూపరు వద్దు. జోసెఫ్ ఏ పాపము చేయలేదు. తాను బ్రతికినంత కాలము దేవునికి మహిమ తెచ్చిపెట్టడానికే బ్రతికాడు. హల్లెలూయా. మనం ఎలా బ్రతుకుతున్నాం? మనం ఇక్కడే ఉన్నాం, ఈ రూమ్లోనే ఉన్నాం, ఈ రూమ్లోనే కొట్టుకుంటున్నాం. మన బతుకంతా పాపాలు. బయటికి రండ్రా, దేవునికి మహిమ తెచ్చిపెట్టే స్టేజ్కి రండ్రా బాబు. ఈరోజు వాక్యం ఏంటి తెలుసా? మీకు బాగా గుర్తుండిపోవాలి. మీరు కేవలం మీరు అనుకున్న లోకంలో కాదు, దేవునికి మహిమ పెట్టే పాత్రలుగా మీరు మార్చబడాలి. హల్లెలూయా. అది దేవుడు చెప్తున్న మాట. ఈరోజు మీకు వాక్యం బాగా గుర్తుండాలంటే మీ జీవితాలు ఎంతసేపు అవి తీసుకోలేకపోతున్నాను, ఇది తీసుకోలేకపోతున్నాను, వదిలిపెట్టండి. దావీదు చూడండి ఎంత చక్కగా తాను చేయాల్సిన పనులు ఎంత చక్కగా చేసిపోయాడు. అందుకే దేవుడు చక్కటి సర్టిఫికేట్ ఇచ్చాడు. ఎవరికి ఇలా సర్టిఫికేట్? నాకు ఇష్టానుసారుడు, నా హృదయానుసారుడు. ఈరోజు నేను ఆ సర్టిఫికేట్ పొందాలంటే డాన్స్ వేస్తే కాదు వచ్చేది. దావీదు వేసాడు డాన్స్, ఒక్కసారి వేసాడు డాన్సు. మన వాళ్ళు వేస్తూనే ఉన్నారు డాన్స్, రోజు వేస్తూనే ఉన్నారు. దావీదు చేసిన మిగతా పనులు చేయట్లా. దావీదు ఒకవేళ దావీదు దగ్గరికి వెళ్ళి, దావీదు ఎందుకురా నువ్వు డాన్స్ చేసావనంటే, పాపమా? నేను పాపం చేశాను, నేను దేవుని దగ్గర ఒప్పుకుంటానని చెప్పేవాడేమో. కానీ వీళ్ళు మాత్రం ఒప్పుకోరు. నేను నిజం చెప్తాను బ్రదర్. మొదటిగా 3వ మాటలో నేను చెప్తాను చూడండి, ఎలాగా మీరు మహిమను తెచ్చిపెట్టచ్చు దేవునికి. మొదటి మాట మొదటి పేతురు 5వ అధ్యాయం 10వ వచనం. త్వరగా చదువుదాం. ఇప్పుడు బాగా వినండి. కొంతము కాలము శ్రమ పడిన పిమ్మట పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. హల్లెలూయా. ముందేమొస్తుంది? శ్రమ. ఇక్కడే పడిపోతాం మనం. ఎక్కడ పడిపోతామ్మా? శ్రమ వస్తేనే ఏమైపోయింది తమ్ముడు మనకు? వద్దు. ఇంకా విశ్వాసం సమ్మగిల్ల, చిన్నగిల్లో, సన్నగిల్లో, ఏ గిల్లో, ఇంకా అది విశ్వాసం కనపడదు. శ్రమ వలన, అది కూడా ఎక్కువ కాదు, కొద్ది కాలమే. అబ్బో అంతకాలం కాదు. యోబు గారు కూడా కొద్ది కాలమే. మనందరి దగ్గర మంచి ఉదాహరణ యోబు, అవునా? అబ్రహాము కంటే ముందుగా ఉన్న యోబు. చెప్పాలంటే యోబు గ్రంథం మొదటిగా రాయబడింది. ఆ దేవుడు మనకి ఏం ఇష్టపడుతుంది తెలుసా? ఒరే శ్రమలు వస్తాయి, మీరు నిలబడితే యోబులాగా మిమ్మల్ని ఆశ్రదించి 200గా మిమ్మల్ని చేస్తాను. హల్లెలూయా. ఏదైతే కోల్పోయాడో అంతగా మెప్పు పొందాడు, అంతగా 200గా పొందాడు యోబు. కానీ శ్రమ పొందడానికి రెడీగా ఉన్నామా? కొద్ది కాలమే. వద్దు, కష్టమైపోతుంది. చాలా మందికి శ్రమలు వచ్చినప్పుడు ఎలా ఉండాలంట? బైబిల్ చెప్తుంది. ఎలా చెప్పాలి? ఎలా ఉండాలి శ్రమ వచ్చినప్పుడు? రిజాయిస్ అంటది బైబిల్. చదవండి మాట. చదువుతాముడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము. ఆనందించుడి, మరలా ఆనందించుడి.
జనులకు తెలియబడి అది ఏం తెలియజేయాలంట ఏం తెలియజేయాలి మీ దగ్గర నుంచి? మీ సహనం అబ్బో, ఉందా మీ దగ్గర? మన దగ్గర ఉందా? లేదే. వద్దు వద్దు వద్దు. మన సహనం ఎంతవరకు? రూమ్ వరకే. నిజంగా మాట్లాడుకుందాం అంతే. మనం సహించేంత వరకే, రూమ్ వరకే. ఎందుకంటే వాక్యం వింటా ఉంటాం కదా, ఇక్కడ కొంచెం సహనంగా వింటా ఉంటాం. మన సహనము ప్రతి ఒక్కరికి కనపడినట్లు మరలా ఆనందించుడి. ఈరోజు దేవుడు చెప్తున్న మాటలు, కొద్ది కాలం సమస్యలు వస్తే మనం నిలబడలేకపోతున్నాం, కానీ దేవుడు అంటే తెలుసా, ఆ సహనం వల్లే మీకు ఓర్పు ఏం తీసుకొని వస్తుందంట? నిరీక్షణ. దాని మధ్యలో ఒక మాట ఉంటుంది. యాక్చువల్గా ఆ సహనము, ఆ ఓర్పు దాన్ని ఏం చేస్తారంటే క్యారెక్టర్ని తీసుకొని వస్తుందంట. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం. శ్రమ ఓర్పును ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షణను కలుగజేయునని శ్రమలయందును అతిశయపడుదము. అది శ్రమయందు అతిశయపడుదము, అది ఎట్లా కుదరదులే. 5వ అధ్యాయం 4వ వచనంలో ఇలా ఉంటది, ద పర్సవరెన్స్ క్యారెక్టర్ అని ఉంది ఇంగ్లీష్ లో. పర్సవరెన్స్ ఏం తీసుకుని వస్తుందంట? క్యారెక్టర్ అంటే ఏంటి చెప్పాలమ్మా? క్యారెక్టర్ అంటే ఏంటి? నీ స్వభావం. అవునా? నీ క్యారెక్టర్ మారాలి. ఓర్పు నీ జీవితంలో పెరగాలి. రావట్లేదే వాక్యాలేమో బండలు విన్నాం. ఎప్పుడు చూడు ఏం తమ్ముడు, కొన్నిసార్లు అలా అయిపోతాం తమ్ముడు, మీరు నమ్ముతారు నమ్మరు, విని వాక్యాలు ఏమైపోతాయి తెలుసా? చెవుకు ఎక్కువ అనే దానికంటే ఇంకో మాట చెప్తే బాగుంటుందేమో. ఎట్లుంటది? అది హిందీలో అయితే మాట బాగుంటది, సున్కే హమారి కాన్ సున్ హో జాతే. క్యా హో జాతే? సున్ అంటే మందగిల్లిపోతుంది అని, మొత్తు పారిపోతుంది. కరెక్ట్, హిందీలో బాగుంటుంది ఆ మాట. కానీ సహనం ఎక్కడొస్తుంది? క్యారెక్టర్ ఎక్కడొస్తుంది? భావం ఎక్కడ మారుతా ఉంది? మనకు సమస్యలు వస్తున్నప్పుడు, ఇబ్బందులు వస్తున్నప్పుడు మన క్యారెక్టర్ బయటకు వస్తుందా? లేకపోతే చెప్పాలి. అదే ఈరోజు వాక్యంలో చెప్తూ వచ్చాను మీకు, ఆరాధనలో కూడా. ఏంటి? దేవుడు అన్ని గమనిస్తూ ఉంటాడు. ఎలా ఉంటుంది నీ క్యారెక్టర్? ఒకసారి వచ్చినప్పుడు, ఒకసారి రానప్పుడు ఎలా ఉంటుంది నీ క్యారెక్టర్? చూద్దాం. మన జీవితంలో మనం దేవుని తిరిగి మహిమను తెచ్చిపెట్టడానికి మనం ప్రయాసపడాలి. ప్రయాస పడకపోతే మనము మహిమ తెచ్చి పెట్టలేము. మీరు బ్రతికింది భూమి మీద దేనికో తెలుసా? బాగా వినాలి మాట. మీరు బ్రతికినది భూమి మీద దేనికో తెలుసా? దేవునికి మహిమ తెచ్చి పెట్టాలి. ఆ మహిమ తెచ్చి పెట్టడానికి మీరు ప్రయాస పడకపోతే ఎలా ప్రయాసపడాలి? మొదటిగా మీకు చెప్పిన 3వ మాటలో మొదటి మాట ఏంటి? మీరేం చేయాలి? శ్రమలో ఎంటర్ అవ్వాలి. భయపడకూడదు. మీరు శ్రమలు వచ్చినప్పుడు ఏమవ్వాలి? నిలబడాలి. మీరు మీ శ్రమ వచ్చినప్పుడు నిలబడితే ఏమొస్తుంది? క్యారెక్టర్ వస్తుంది. ఆ క్యారెక్టర్ వస్తే ఏమొస్తుంది? దేవుడు నిన్ను చూసి ఏమంటాడు? చూసావు శబాష్ ఏమన్నాడు? యోబుని చూసి ఏమన్నాడు? సాతానుతో చెప్పాలి బ్రదర్. ఏమన్నాడు? ఏయ్ మా వాడిని చూసావా? దేవుడు చెప్పగలడు అలాగా? ఆలోచిద్దాం. మనం అంతగా మార్చబడాలి. దేవుడు ఇష్టపడుతుంది అది చేయకుండా ఎంతసేపు అదేదో వేసిన గీతలో తిరుక్కుంటా పాపం. లాస్ట్కి దేవుడు దూరం నుంచి చూసి అయ్యో పాపం అనుకుంటాడు. ఏమనుకుంటాడు? అయ్యో పాపం ఎదురాయుడు ఒకడు. యోహన్ రాసిన సువార్త 17వ అధ్యాయము త్వరగా తీద్దామా? 22వ వచనం చదువుదాం. మనము ఆయన ఇప్పుడు ఆయన ఇస్తా ఉంటే నువ్వు వద్దంటున్నావు. అది నీ ప్రాబ్లం. దేవుడు ఏమి ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు? ఆయన మహిమని నీకు ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు. నువ్వేమంటున్నావు? వద్దొద్దు నాయన, నాకు అంత వద్దు. నేను అందుకే పాత నిబంధనలో దానికి మహిమకి ఏం పేరు ఉందని చెప్పాను. మీకు ఎంతమందికి గుర్తుంది? కబో అంటే ఏంటి? భారము అని చెప్పా. మీరు ఎవరికి? దేవునికి అంటే విలువను తెచ్చిపెట్టేవారుగా ఉండాలి. మన దగ్గర వెయిట్ లేకుండా ఉంది. ఏం లేకుండా ఉంది? శరీరం ప్రకారంగా వస్తుంది మనం వెయిట్, కానీ ఆత్మీయ ప్రకారంగా మహిమ రావాల్సిన మహిమ వెయిట్ పెరగట్లా. అది ఎప్పుడు చూడు కిలో కంటే తక్కువ ఉంది. ఎంతకంటే తక్కువ ఉంది? కిలో కంటే తక్కువ ఉంది. మన వెయిట్ మాత్రం 70 కిలోలు.
ఏం తమ్ముడు? పెరగడం మాత్రం 86 కిలోలు. పెరిగాం, బాగానే ఉంది. ఇంత మహిమ తెచ్చిపెడుతున్నామా దేవునికి? యేసు ప్రభు ఎంత చక్కగా చెప్తున్నాడు, నీవు నాకిచ్చింది నేను వారికి ఇస్తాను. దేవుడు ఇస్తానంటా ఉంటే మనం తీసుకోవట్లా. ఏందన్నా మనకు కావాల్సింది అది కాదు. ఎందుకు కావాలి అది? మహిమ వల్ల మనకు వచ్చేది ఏం పెద్దదేం లేదు అలా అని మన ఫీలింగ్ చెప్తున్నా. దేవుని ఫీలింగ్ ఏం తెలుసా? మహిమ తెచ్చిపెట్ల. పౌలు గారు తన జీవితం జీవించాల్సిన విధానాన్ని అన్నిటి చక్కగా జీవించి ఏం తెచ్చాడు? దేవునికి మహిమను తెచ్చిపెట్టాడు పౌలు గారు. హల్లెలూయా! మనం బ్రతుకుతున్నాం. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిచ్చేస్తాను. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 22వ వచనం త్వరగా తీద్దాం దయచేసి. ఆదాము అందరూ ఎలాగూ మృతి పొందుతున్నారో అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడు. అది ఆదాము వల్ల మరణమే వచ్చింది. తప్పిపోయిన వాడు, మహిమను కోల్పోయిన వాడు, మహిమలో నిలబడిన వాడు మరణానికి పాత్రుడయ్యాడు. కానీ మనము ఈ క్రీస్తు యేసు ద్వారా జన్మించే వాళ్ళము. మనం ఏం తెచ్చిపెట్టాలి? మహిమను తెచ్చిపెట్టాలి. దయచేసి మహిమను తెచ్చిపెట్టడానికి ప్రయాసపడదాం. ఎంతకాలం వద్దు, ఇంకా చాలు. ఎంతకాలం? ఎప్పుడు చూడు అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి. ఎవరే పక్కన పెట్టారు బాబు, నీకేం కావాలో దేవుడు వద్దన్న ఇస్తాడు. నీకు వద్దన్న ఇస్తాడు. మీకు ఏం కావాలన్నా వద్దన్న ఇస్తాడు. కానీ నువ్వు చేయాల్సిన పనులు సరిగ్గా చేస్తే, నువ్వు మహిమను తెచ్చిపెట్టే విషయంలో నువ్వు పాత్ర వహిస్తే దేవుడు నీకు మహిమను తెచ్చి మంచిగా. ఈరోజు నీకు ఒక మాట చెప్పి నేను ముగించాలని ఇష్టపడుతున్నాను. దేవుడు ఇస్తున్న నీ ఆలోచన, దేవుడు నీకు ఇచ్చాడు. ఏమిచ్చాడు? ఆలోచన. డొక్సా. నేను ప్రారంభించిన వాక్యమేది. డొక్సా. ఏమైపోయింది? డొక్సా మన మధ్యలో కోల్పోయాం మనం. ఇప్పుడు తిరిగి మనం డొక్సాను పొందాలి అంటే ఏం కావాలి? డొక్సా అంటే అమ్మాయి అనుకున్నారు, డొక్సా అంటే మరొకటి అనుకున్నారు. అది కాదు. డొక్సా అంటే మహిమ. ఆ మహిమను తెచ్చి పెట్టుకోవాలి అని అంటే ఏం చేయాలి మనము? దేవుని దగ్గర ఏ శ్రమ వచ్చినా, ఏ బాధ వచ్చినా మన క్యారెక్టర్ని మార్చుకుంటూ, మన స్వభావాన్ని మార్చుకుంటూ, మనం దేవునికి ఇష్టమైన పాత్రగా మార్చబడుతూ దేవునికి మహిమ తెచ్చిపెట్టాలి. హల్లెలూయా! అది జోసెఫ్ గారు చేశారు తన జీవితంలో. యేసు ప్రభుల వారు కొత్త నిబంధనలో స్పష్టంగా చేసి పెట్టారు. నేను జోసెఫ్ని యేసు ప్రభుతో పోల్చకూడదు. అది నిజంగా చాలా తప్పు. ఎందుకంటే యేసు ప్రభుల వారు అందరికంటే ఉన్నతమైన వాడు. ఆయన ఉన్నతమైన వాడై, ఆయన దేవుని స్వరూపమై దేవుడే ఉన్నప్పటికీ కూడా ఆయన మన కొరకే దిగి వచ్చి సమస్తాన్ని విడిచిపెట్టి మన కోసం అంత చేశాడే. తిరిగి దేవునికి మహిమ తెచ్చిపెట్టాడే. ఈరోజు ప్రపంచమంతా మొదటి ఒక వ్యక్తి తిరిగి లేచాడు భూమి మీద అంటే చాలా ఆధారాలు ఉన్న ఒకే ఒక్క వ్యక్తి యేసు ప్రభువే. అంత మహిమ తెచ్చిపెడితే, అంత ఘనత తెచ్చిపెడితే మనం మాత్రం ఆ మహిమ తెచ్చిపెట్టడానికి ప్రయాసపడడం లేదు. కానీ మిగతావన్నీ తెచ్చుకోవడానికి రెడీగా ఉన్నాం. క్రైస్తవులముగా దొంగ మాటలు చెప్తాం, క్రైస్తవులుగా తప్పుడు పనులు చెప్తాం, అన్ని చేస్తాం. మనమే డాన్స్లు ఆడేది, మనమే పబ్బుల్లో ఉండేది. ఏం తమ్ముడు? చేసేదంతా మనమే. మహిమను మనం ఏం చేస్తున్నాము? పాడు చేసాం. దేవునికి ఇంకా చెడ్డ పేరు తెస్తున్నాం మనం. వద్దు, మన జీవితాన్ని మార్చుకుందాం. 3 విషయాలు చెప్పాను ఈరోజు. మనం పాపం చేసిన వారమే, మనం మహిమను కోల్పోయాం. రెండోది ఏం చెప్పాను? యేసు ప్రభువు దాన్ని తిరిగి ఇవ్వడానికి వచ్చాడు. ఆ మహిమకు విలువ ఇచ్చాడు ఆయన. ఆ మహిమ అంటే ఏందో మనకు తెలియజేశాడు. మూడోది ఏం చెప్పాను? మనం కూడా ఆ మహిమను తెచ్చుకొని, మనం కూడా ఆ మహిమను దేవునికి తీసుకొని రావాలి. దేవునికి ఘనత రావాలి. నువ్వు పాట పాడినంత కాదు, పాట పాడి ప్రభువా మహిమ నీకే ప్రభు అని స్లోగా పాడినంత, గట్టిగా పాడినంత మాత్రమే మహిమ రాదు. కానీ నీ జీవితమే మహిమగా మార్చబడాలి. హల్లెలూయా! రండి ప్రార్థన చేద్దాం.